సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నేను ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, పూజిస్తూ, మహింపరుస్తూ, దేవా, నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలివారిగా చేసినందుకు నిన్ను కొనియాడుతూ ఉన్నాను. యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ, దేవా, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 390 పాట పాడుదాం. నిర్మించబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా. కాచిన యేసు రక్తము మనకై కూర్చిన సంఘముగా, కాచిన యేసు రక్తము మనకై కూర్చిన సంఘముగా, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునికే, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునికే. నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా. పరిశుద్ధుల సహవాసమనికి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమని పరలోకమునిచ్చే, పూజనీయుని పూజించదము మనసారా మనము, పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తనివి తీరగా స్తుతులార్పింతుము వినయముగా మనము, తనివి తీరగా స్తుతులార్పింతుము వినయముగా మనము. నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా. సంఘంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభునే, సంఘంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభునే, సర్వకాలం జయ శబ్దముతో సన్నతించెదము, సర్వకాలం జయ శబ్దముతో సన్నతించెదము. నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పింది ఏమనగా, కాలము సంకుచితమైంది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టు, కొనువారు తాము కొన్నది తమది కానట్టు, ఈ లోకము అనుభవించేవారు అమితంగా అనుభవింపనట్టు ఉండవలను. ఎల్లనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఆ శ్రేష్టము గ్రంథములో ఎచోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న
పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, ప్రభువు నామములో అన్యజనులైన మా ప్రియులకు ప్రభువు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించే ముందు 28వ వచనాన్ని గమనిద్దాం. ఆయనను నీవు పెండ్లి చేసుకున్నను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధ శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవలని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ చెరసాలలో ఉంటూ కొరింథీ సంఘానికి రాసిన ఈ ఉత్తరములో ఆయనను అంటున్నాడు. అంటే కనుక భార్యను కోరుకుంటే భార్యకు బద్ధుడివై ఉన్నావా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉంటావా, వివాహము కోరవద్దు. ఆయనను నువ్వు పెండ్లి చేసుకున్నను పాపము లేదు, కనుక కన్యక పెండ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు అనేవి వస్తాయి అని పౌలు తెలియజేస్తూ ఏమంటుండంటే, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టు, కాలము సంపూర్ణమైనది కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ సమీపమైనది. దినములు చెడ్డవు గనక సమయము సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కాలము కొంచెముగా ఉంది కనుక ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా, సంఘముగా పరలోక రాజ్యాన్ని సిద్ధపరచబడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలి, ఏడ్చువారు ఏడవనట్టుగా ఉండాలి, సంతోషపడేవారు సంతోషపడలేని వారుగా ఉండాలి. కనుక కొన్నివారు కొన్నింది తమది కానట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకము అనుభవించువారు అమితంగా అనుభవింపనట్టు ఉండవాలను. ఎందుకు అంటే ఈ లోకము నటన గతించుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒకటి భార్య కలిగిన వారు భార్య లేనట్టుగా ఉండాలని, రెండోది ఏడ్చువారు ఏడవనట్టుగా ఉండాలని, మూడోది సంతోషించేవారు సంతోషం లేనివారుగా ఉండాలని, కొనివారు తమది కానట్టుగా ఉండాలని, నాలుగోది ఐదోది ఈ లోకము అనుభవించేవారు అనుభవింపనట్టుగా ఉండాలి. ఎందుకు అంటే ఈ లోకము గతించుచున్నది కనుక మనం గమనించినట్లయితే ఈ లోకము ఎట్లా గతిస్తుంది అని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే కనుక కాలము ఎంత సమీపముగా ఉందని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద కృత్యములో కాలిపోను, ఇవన్నీ ఇప్పుడు లయమైపోను గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించున్నది. కనుక కాలము సమీపమైనది కనుక భార్యలు కలిగిన వారు భార్య లేనట్టుగా, ఏడ్చేవారు ఏడవనట్టుగా, సంతోషపడేవారు సంతోషం లేని వారుగా, కొనివారు తమది కానట్టుగా ఎందుకు ఉండాలి? ఈ లోకమును అమితిగా అనుభవించేవారు అనుభవింపలేనట్టుగా ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా ఎందుకు ఉండాలంటే నువ్వు ప్రభువు రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఈ లోకము నటన, ఈ లోకము పంచభూతములతో ఆకాశము, భూమి, అగ్ని, గాలి, నీరు సర్వము కూడా నాశనం కాబోయే దినము రాబోతుంది. గనుక భార్య కొరకే ఆశపడడం కాదు, ఏదో కొనడానికే ఆశపడడం కాదు, ఈ లోకంతో సంతోషించడం కాదు, ఈ లోకంలో ఉన్న కష్ట సుఖ వ్యాధి బాధల్లో ఏడవడమే కాదు, ఈ లోకము అనుభవించేవారుగా మీరు ఉండకుండా పరలోక రాజ్యం కొరకే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు, ఓ కొరింథీ సంఘస్థులారా, ఈ లోకము గతించుచున్నది గనుక మీరు ఎటువంటి వారుగా ఉండాలంటే ఈ లోకము గతించుచున్నది, మీరు చింత లేని వారై ఉండవలను,
కోరుచున్నాను. పెండ్లి కానివాడు ఆ ప్రభువుని ఎలాగ సంతోషపెట్టగలని ప్రభు విషయమై కార్యముని గురించి చింతించుచున్నాడు. పెండ్లి కానివాడు కనుక ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలి. ఎందుకు పెండ్లి కానివాడు ప్రభువును సంతోషపెడుతూ ఉన్నాడంటే కనుక ఆత్మీయందు తీవ్రత కలిగే ప్రభువును సేవించుతున్నాడు. నాకు పరలోక రాజ్యమే కావాలి, నాకు పెండ్లి అవసరం లేదు, నేను ఆయనతో ఆ యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉండాలని ఆశ కోరిక కలిగి నేను ఉన్నానని ఇక్కడ వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా, ఒక పరిశుద్ధులుగా, సంఘముగా మనం కోరుకున్నది ఏమిటి అంటే ఈ లోకంలో ఎప్పుడు కన్ను మూసినా పరలోకానికి వెళ్ళాలంటే మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. కనుక ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుదును ఆనందించుడి అని ఎవరు ఆనందిస్తారు, ఎవరు సంతోషిస్తారు, ఎవరు ఆ రాజ్యం కొరకే సిద్ధపడతారో, నిత్యుడైన ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారో, ఎవరు యుగయుగాలుండే ఆ పరలోక రాజ్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే నరకమును ద్వేషించి ఈ లోకమును లోక ఆశలను ద్వేషిస్తారో అట్టి వారు మాత్రమే కనుక పెండ్లి కానివాడు ప్రభువుని సంతోషపెట్టేవాడుగా ఉంటారు. అందుకే ఇక్కడ భార్యలు కలిగిన వారు భార్య లేనట్టుగా, ఏడ్చేవారు ఏడవనట్టుగా, సంతోషపడేవారు సంతోషం లేనట్టుగా, కొనేవారు తమది కానట్టుగా ఉండాలి. ఈ లోకమును అమితముగా ప్రేమించేవారు లోకమును ప్రేమించినట్టుగాను ఉండగలిగితే, భార్య పెళ్లి చేసుకోకుండా కనుక సృష్టికర్తన దేవుడైన యేసుప్రభువును నువ్వు ప్రేమించినట్లయితే, ఆయన రాజ్యములో ఆయన్ని ప్రేమిస్తే నీకు పెండ్లి అవసరత లేదు. ఆయన రాజ్యంలో యుగయుగాలను ఉండగలుగుతావని భక్తుడు ఈ మాట కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో కొరింథీ సంఘానికి రాశాడు. ఈ దినాల్లో నా జీవితంలో కూడా వాళ్ళని పౌలు ఏ రీతిగా సిద్ధపరచడానికి మాటలు చెప్పాడో మనము కూడా చివరి దినాల్లో ఉన్నాం కనుక ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో, ఎప్పుడు నీ పోకడ, ఎప్పుడు ఈ లోకమును కన్ను మూస్తావో తెలియదు. కానీ ప్రభు ఈ లోకమును కన్ను మూసే లోపల అనుదినము మారనాథ అంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ప్రకటన కనుక 22లో మనం గమని 11 వచ్చింది. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 34 వచనంలో అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందు ఆత్మయందు పవిత్రాండులైనటకు ప్రభు విషయమై కార్యముని గురించి చింతించురు. కానీ పెండ్లైనది భర్తను ఎలాగ సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నది. రక్షించబడిన ఒక సేవకుడు, రక్షించబడిన సేవకురాలు, రక్షించబడిన ఒక విశ్వాస భర్త, రక్షించబడిన విశ్వాసన భార్య కనుక వారి జీవితంలో రక్షించబడిన వారు ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక సేవకుడిగా ఉన్నవారు ఎట్లా ఉంటారంటే ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, పెళ్లి చేసుకోకుండా ఉండి ఒక స్త్రీగా, ఒక పరిశుద్ధుడిగా ఎలాగ ఉండాలి అనేది వాళ్ళ కోరిక. రెండోది పెళ్లి అయినది కనుక శరీరానుసారంగా ఆత్మీయందు పవిత్రాండులుగా ఉండి ఆ ప్రభు విషయమై కార్యముని గురించి చింతించడానికి పెళ్లి చేసుకున్న భార్య తన భర్తను ఎలాగ సంతోషపెట్టగలని చింతిస్తూ ఉందట. పెళ్ళైన భార్య తన భర్తను ఎలా సంతోషపెట్టాలని ఆమె చింతించేదిగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చింతిస్తుందంటే పెళ్ళైన భర్తను ఈ రీతిగా మాటల్లో, ప్రేమలో, ఆనందంలో, సంతోషంలో, కష్ట సుఖాల్లో, వ్యాధి బాధల్లో, వచ్చిన సమస్యలో ఏ రీతిగా నా భర్తని సంతోషపెట్టాలి శారీరకంగా అని ఆశ కలిగిందిగా ఉంటుంది. ఈ స్త్రీ దేనికి పోల్చబడ్డదంటే లోకము దాని ఆశ గతించును. లోక సంబంధమైన స్త్రీలుగా ఈ లోకంలో అనేక మంది తమ భర్తలను శరీర సంబంధముగా ఏ రీతిగా సంతోషపెట్టాలని ఆశ కలిగే వారు లోకంలో నశించిపోయి నిత్య నరకానికి పోయేవారుగా, ఒక సేవకుడిగా, ఒక విశ్వాసగా, భార్యాభర్తలుగా మనం ఉండకూడదని దీని అర్థం. 30వ వచనంలో మీకు ఉరువడ్డ వలన కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధానవర్తులై ఉండవలని ఇది మీ ప్రయోజన నిమిత్తము చెప్పుచున్నాను. కానీ ఇక్కడ అపోస్తున్న పౌలు ఉరువడ్డాలని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక
ప్రభు సన్నిధానానికి మీ ప్రయోజనము నిమిత్తము మీ యొక్క ప్రభు సన్నిధానానికి వచ్చిన మీరు ప్రయోజకులుగా కనుక ఆ రాజ్యమును సంపాదించుకున్న వారుగా ఆ పరలోక రాజ్యములో మీరు ప్రయోజకులుగా ఉండాలి, మీరు యోగ్యులుగా ఉండాలి. తొందర ఏమీ లేకుండా అనుదినము బుద్ధిగల కన్యక వలె నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక లేచిన వెంటనే నీవు ప్రభుదారి మోకరింప చేసి, ప్రభా ఈ దినము నేను ఏ పాపములో పడకుండా నాకు సహాయం చేయి అని నీవు తొందర ఏమీ లేకుండా నీవు ఆయన ముఖదర్శనంలో ఆయన ముఖములో రహస్య పాపములు కనిపిస్తే కనుక నువ్వు సరి చేసుకుంటే ఆయన యొక్క రక్తములో కడగబడి కనుక ఆయన కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. కనుక మీకు ఉరువడ్డ వాళ్ళని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనలో తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తులై ఉండవాలని ఇది మీ ప్రయోజన నిమిత్తమే తెలియజేయుచున్నాను. 36వ వచనంలో అయితే ఒక కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల, ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చు, అందులో పాపము లేదు. అయితే ఆమె పెండ్లి చేసుకొనవచ్చును. ఒక అమ్మాయికి ఈడు మించిపోయి వయసు మించిపోయి తండ్రి ఆమెకు పెళ్లి చేయాల అంటే పాపము లేదు, ఆమెకు పెళ్లి చేయకూడదు అంటే చేయకూడదు. అది తండ్రి యొక్క ఇష్టానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఉత్తరం రాశాడు. అంటే కొరింథీ సంఘంలో ఉన్న లోపం ఏంటంటే వయసు మించిపోయింది పెళ్లి చేయాలా చేయకూడదా అని తల్లిదండ్రులలో అనుమానాలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి పౌలు విషయాన్ని చెప్తూ చూడండి 15:30 వచ్చిన కూడా చెప్పాడు, ఎవడైనా తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరం లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరప శక్తిమంతుడునై ఆమె వివాహము లేకుండా ఉండవలని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించున్నాడు. నా కుమార్తెకి ఈడు మించిపోయింది, వయసు మించిపోయింది, ఇక ఆమెకి పెండ్లి అవసరం లేదు అనుకున్నట్లయితే అతడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు. కనుక పెండ్లి చేయాలన్న తండ్రి ఉద్దేశాన్ని దేవుడు విడిచిపెట్టాడు. పెళ్లి చేయొద్దా అనుకున్నా కనుక తండ్రి ఉద్దేశానికి పరిశుద్ధాత్మ అనే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి, కొరింథీ సంఘస్థలారా, మీ పిల్లలకి మీ కుమారుడు కానీ మీ కుమార్తె కానీ వయసు మించిపోయిన తర్వాత పెళ్లి చేయాలన్నా తండ్రిగా తల్లిదండ్రులుగా మీ ఇష్టం. పెళ్లి చేయకూడదంటే మరి బాగుగానే మీరు ప్రవర్తిస్తున్నారు, మరి మంచి ఆలోచన కలిగి ఉన్నారని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకి ఉత్తరం రాశాడు. ఆ రోజు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకి మాట రాస్తున్నాడు. ఈ దినం మనం గమనించినట్లయితే యావత్ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కూడా తల్లిదండ్రులైన వారు తమ కుమార్తె కానీ తమ కుమారుడు కానీ వయసు మించిపోయినప్పుడు వారు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండి, వారు పరిశుద్ధులై ఉండి, వారు దేవుని సన్నిధానికి ఆ సన్నిధానంలో వర్తులై దేవుని సన్నిధానికి వచ్చిన వారేయండి, ఆత్మను తీవ్రత కలిగిన వారేయండి, వారు శరీర కోరికలు ప్రేమించలేని వారేయండి, వారు లోక ఆశలు వారు లేని వారేయండి, వారు ప్రభు రాజ్యం కొరకే అనుదినము వారు ఆత్మను తీవ్రత ప్రభువును సేవించే వారికి ఉన్నట్లుగా అయితే వారి విషయంలో తండ్రికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారికి పెళ్లి చేయాలన్నా తండ్రి ఇష్టము, పెళ్లి చేయొద్దన్నా తండ్రి ఇష్టము. పెళ్లి చేయకపోతే ఆ తల్లిదండ్రులు మరి బాగుగానే ప్రవర్తిస్తున్నాడు, మంచిగానే ఆలోచన కలిగి ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని బయలుపరుస్తూ వచ్చారు. కనుక ఆ రీతిగా మన జీవితంలో కనుక ఏదైనా ఒక నిర్ణయం చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, మంచి వ్యాపారం చేయాలన్నా, ఏది చేయాలన్నప్పుడు కూడా మనం పెద్దలను అడుగుతాం. కనుక అబ్రహాము తన ఇంటి యజమాని ఎలియాజుని పిలిచి, నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక అమ్మాయిని తీసుకొని రా అని చెప్పి పంపించాడు. కనుక అతడు వెళ్ళిన తర్వాత కనుక అతనితో 10 మంది వెళ్ళారు. 10 మంది దైవచిత్తం కనుగొన్నారు. రెబెకా ఇంటి వారు కూడా దైవచిత్తం కనుగొన్నారు. ఇస్సాకు కూడా పొలంలోకి వెళ్ళి దైవచిత్తాన్ని కనుగొన్నాడు. సేవకుడిగా, ఒక భర్తగా, ఒక విశ్వాసైన భర్తగా కనుక ఇంటిని సంఘాన్ని పరిపాలన చేసిన సేవకుడు, ఇంటిని భార్య పిల్లల్ని పరిపాలన చేసింది ఆ తల్లిదండ్రులు, తండ్రి.
కనుక భార్యని పిల్లల్ని పరిపాలన తండ్రి కనుక ఏదో ఒక నిర్ణయాన్ని చేయగలిగినప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిర్ణయాలను అడగడం కాదు, కానీ ప్రభువు సన్నిధానానికి వెళ్ళి, ప్రభు నా కుమారుడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నా కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, లేదా ఇక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేదా భూమి కొనాలనుకుంటున్నాను, నువ్వు ఏది చేయగలిగినప్పుడు కూడా ప్రభు చిత్తం మీద ఆయన సన్నిధానంలో మోకరలు చేసి ఆయన చిత్తాన్ని కనుగొని చేయగలిగినప్పుడు, కనుక ఎలియాజరు వెళ్ళాడు, తనతో 10 మంది, ఎలియాజరుతో 10 మంది వెళ్ళారు. అక్కడ రెబెకా ఇంటి వారు దైవచిత్తం కనుగొన్నారు. ఎలియాజరు తనతో వెళ్ళిన 10 మంది దైవచిత్తం కనుగొన్నారు. ఇస్సాకు దైవచిత్తం కనుగొన్నాడు. అబ్రహాము దైవచిత్తం కనుగొన్నాడు. వారు తిరిగి వచ్చి రెబెకాని ఇస్సాకు అప్పగించినప్పుడు ఆమెను భారీగా స్వీకరిస్తూ వచ్చాడు. ఆ ఇంట్లో ఎంతో నెమ్మది కలిగి ఉంది. వయసు మించిపోతుంది. అప్పటికే ఇస్సాకి 40 సంవత్సరాలు వచ్చాయి. కనుక ఇస్సాకు ఇంట్లో సారా చనిపోయింది కనుక ఇంట్లో దుఃఖ నివారణ ఉంది కనుక ఆ దుఃఖ నివారణ తొలగిపోవాలని మంచి ఆలోచన కలిగి దేవుని చిత్తానికి అబ్రహాము తన కుమారుడి విషయంలో అప్పగించి దైవ చిత్తాన్ని వారు నెరవేర్చిన వారుగా ఉన్నారు. నేడు దినాన్ని విశ్వాసులు కానీ, సేవకులు కానీ, లేదా పరిశుద్ధులైన వారు కానీ దైవ చిత్తం మీద ఆధారపడకుండా వయసు మించిపోయినప్పుడు కూడా ఆ పెళ్లి చేయాలన్నా పెళ్లి చేయకూడదన్నా తండ్రిగా నీ ఇష్టము కానీ నువ్వు దేవుని చిత్తాన్ని కనుగోవాలనేదే పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన రాస్తూ ఉన్నాడు. 38వ వచనంలో, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బావుగా ప్రవర్తించున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించున్నాడు. చూసారా, తన కుమార్తెకు కనుక పెళ్లి చేయవాడు, ఇక్కడ తన కుమార్తె కన్యకు పెళ్లి చేయవాడు బాగుగానే ప్రవర్తించున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగానే ప్రవర్తిస్తున్నాడట. చూసారు, అంటే ఎవరికి పెళ్లి చేయకూడదంటే ఇక్కడ ఒక నిర్వచనం ఉంది. కనుక కన్యగా ఉన్నవారు, యోగ్యులుగా ఉన్నవారు, నిరపరాధులుగా ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, కనుక లోక ఆశలను విడిచిపెట్టేవారు, శరీర కోరికలు విడిచిపెట్టేవారు, ప్రభు రాజ్యం నాకు కావాలి, నేను మోక్షానికి వెళ్ళాలి, బుద్ధిగల కన్యకుల వలె. ప్రకటన 14వ అధ్యాయంలో ఆ 144,000 మంది కన్యకులు కనుక పరలోక రాజ్యంలో పరిశుద్ధులుగా వెళ్ళారు. నేను కూడా ఆ రీతిగా వెళ్ళాలని ఆశ కలిగిన వారికి మాత్రమే తల్లిదండ్రులు దైవ చిత్తాన్ని కనుగొని వారికి పెళ్లి చేయకపోతే వారు బావుగా ప్రవర్తించిన వారుగా కనబడుతున్నారు. కనుక నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఎవరిని ప్రేమించినా, శరీర సంబంధ కార్యాలు కలిగినా, ఇతరులతో అక్ర సంబంధం కలిగి ఉన్నా, ఇతరులతో ప్రేమలో ఉన్నా, శరీర సంబంధమైన ఆశలు కోరికలు కలిగిన వారికి ఈడు మించిపోయినప్పుడు కూడా కనుక వాళ్ళకి పెళ్లి చేయాలన్నా తండ్రిగా నీ ఇష్టమే, పెళ్లి చేయొద్దన్నా నీ ఇష్టమే. అట్టి వారికి నువ్వు పెళ్లి చేయకపోతే నీ తల్లిదండ్రులకి వారు అవమానకరమైన ఆ రీతుల్లో వారు ప్రవర్తిస్తారు కనుక అట్టి అన్యజనులు, అట్టి రక్షణ లేని వారి విషయంలో తల్లిదండ్రులు జ్ఞానము కలిగి దేవుని మొరపెట్టి దైవ చిత్తాన్ని వారి విషయంలో కూడా చేయగలిగి ఉండాలి. ముగిస్తాను. 39వ వచనంలో, భార్య తన భర్త బ్రతికియున్నంత కాలము బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమె ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటూ స్వతంత్రాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. గమనించారా? కనుక భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలి ఉండును, భర్త మృతి పొందిన యెడల ఆమెకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటకు స్వతంత్రాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. ప్రభువు నమ్ముకున్న ఒక భార్య కనుక కొంతకాలం ఇద్దరు భార్యాభర్తలు కలిసి దాంపత్య జీవితాన్ని కలిసిన తర్వాత కనుక భర్త అట్టస్థగా చనిపోయాడు అనుకోండి, విశ్వాసం భర్త చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆమె విధవరాలుగా ఉండకుండా ప్రభువు నమ్ముకున్న వ్యక్తిని మాత్రమే, ప్రభువుని ఎరిగిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. కనుక భర్త బ్రతుకున్నంత కాలము గనక ఆమె బద్ధురాలు, కనుక ఆమె విధవరాలుగా ఉండొచ్చు, కానీ పెళ్లి చేసుకోవాలన్నా ఆమె స్వతంత్రం ఉంది. కానీ ఆమె జీవితంలో ప్రభువు నమ్ముకున్న వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. 40వ వచనం, అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయం, దేవుని ఆత్మ నాకును కలిగినదని తలంచుచున్నాను. ఆమె విధవరాలుగా ఉంటే కనుక మరీ మంచిది. అయితే ఆమె ధన్యురాలు. ఆమె విధవరాలుగా ఉండటం
చాలా మంచిది. విధురాలుగా ఉంటే ఆ దినం నుంచి చనిపోయిన దినం వరకు కూడా ఆమె పరపురుషుడిని ముట్టకూడదు, ఆ పురుషుడు పరస్త్రీని ముట్టకూడదు. భార్య లేనివాడుగా ఉన్న వ్యక్తి భార్య చనిపోతే కనుక పరస్త్రీని ముట్టకూడదు, భర్త చనిపోతే పరపురుషుని ముట్టకూడదు. చనిపోయినంత వరకు కూడా నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధముగా ఉండాలి. కనుక లాస్ట్ వచ్చినటువంటి దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని ఆత్మతో ఈ మాట తెలియజేస్తున్నాను, దేవుని ఆత్మను నేను కలిగిన వాడుగా ఉన్నాడని పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ, నా జ్ఞానంతో నా తెలివితేటలతో మీకు ఉత్తరాన్ని రాలేదు కానీ దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానని చెప్పి, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని ఆత్మ నేను కలిగి ఉన్నాను కనుక మన రోమపత్రికలు చూసినట్లయితే అబ్బా, తండ్రి, అయ్యా అని మొరపెట్టినప్పుడల్లా నీ దేవుడని యెహోవా నీకు సమీపముగా ఉన్నట్లుగా నువ్వు దేవుని ఆత్మ కలిగిన, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది. కనుక నువ్వు ఏది చేయాలన్నా దైవ చిత్తాన్ని కనుగొన్నప్పుడే కనుక నీ జీవితంలో నెమ్మది, సమాధానము, ధైర్యము, ఆనందం ఉంటుంది. నువ్వు చేయగల కార్యం విషయంలో దేవుడు నీతో ఉండి, అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకు ఆ విషయంలో ఎట్లా చేశాడో ఆ రీతిగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేయగలిగే దేవుడుగా ఆయనకున్నాడు. కనుక ఇంకో మాట చెప్పి ముగిస్తాడు. కనుక సంసోను తమ తండ్రి మాట వెనుక పెళ్లి చేసుకునే కారణం చేత ఎంత నష్టపోయాడో కనుక తన జీవితంలో నష్టపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే దైవ చిత్తాన్ని కనుగోలేక, తండ్రి మాటను జవదాటి, దేవుని ఆత్మను తెలుసుకొని కూడా తెలిసిన వ్యక్తి అయ్యండి కూడా దేవుని ఆత్మ లేనివాడుగా ప్రవర్తించి, దేవుని ఆత్మ లేనివాడుగానే కడవరికి తన జీవితంలో చివరి సమయంలో ప్రార్థించాడు. కానీ దేవుడు తన ప్రార్థనని తన శత్రువులతోనే ఆ బిల్డింగ్ కూలిపోయిన కారణం చేత చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని సేవకులారా, సేవకురాల, పరిశుద్ధులారా, భార్యాభర్తలారా, విశ్వాసులారా జీవితాల్లో మనము ఎప్పుడు ఏది నష్టపోకుండా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా నువ్వు ఆయన ఎదుర్కొని సిద్ధపాటు కలిగిన బుద్ధి గల కన్యకల వల్ల ఉంటే యుగాలుండే ఆ రాజ్యంలో ఉంటావు. ప్రభును ద్వేషించి ఆశించుకున్నట్లయితే ఈ లోకంలో కన్ను మూస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుగుట, కేకలు వేయట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కుట్టుకునుట, ఆ ఘోరమైన నరకం తప్పించబడాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ ధనం. ఇప్పుడే యేసు ప్రభువుట నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తములో నీ పాపములు ఆయన్ని క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల తండ్రి వందనాలు దేవా, విన్న మాటలను నీ ప్రజల్లో నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకం విడిపించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మన ఎల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.